నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్ మరియు అలాగే వేరు ప్రదేశాలలో మనం చూసుకుంటే భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైటు మాదక ద్రవ్యాల మహమ్మారి పైన ముక్కుపాదం మోపుతూ ఉంది. తాజాగా మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు నిర్వహించిన దాడుల్లో 6 అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేసి వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ కార్గో ద్వారా ద్రవ రూపంలో ఉన్న మెథాంఫెటామైన్ను కూడా తరలించేందుకు జరిగిన కుట్రను అధికారులు సమర్థవంతంగా అడ్డుకోవడం జరిగింది. అంటే విదేశాల నుంచి కువైట్ ఎయిర్పోర్ట్ ద్వారా ఎయిర్ కార్గో ద్వారా మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్టుకు మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలలో ఉపయోగించే మెథాంఫెటామైన్ అనే ద్రవరూప రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పి, అలాగే సంబంధిత ఎవరైతే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు. అలాగే నిందితుల నుంచి భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా 1700 లిరికా మాత్రలు, 500 గ్రాముల హ్యాషిష్, 50 గ్రాముల కొకైన్, అలాగే ద్రవ రూపంలో ఉన్న మెథాంఫెటామైన్. యుఏఈ అధికారుల సహకారంతో ఈ యొక్క పెద్ద మొత్తంలో అయితే మాదక ద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు. వీటితో పాటు కెమికల్ ఆయిల్, ఎలక్ట్రానిక్ సీసాలు మరియు ప్యాకేజింగ్ మెటీరియల్ను కూడా సీజ్ చేయడం జరిగిందనమాట. కువైట్కు వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఇతరులు తెలియని వారు, అలాగే కడప అంటే కడప, లేకపోతే రాజంపేట అంటే రాజంపేట, కోడూరు వాళ్ళము అంతా మీ పక్క వాళ్ళమే అన్న, దయచేసి మాకు లగేజ్ ఎక్కువ ఉంది, ఈ లగేజ్ తీసుకున్నంటే కానీ దయచేసి ఎవరు తీసుకోవద్దు. ఒకవేళ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత లగేజీలో వేస్తే అవి మాదక ద్రవ్యాలు ఉంటే కానీ ఆ మాదక ద్రవ్యాలు నావి కాదన్నా కానీ అధికారులు పట్టించుకోరన్నమాట. ఈ యొక్క విషయాన్ని అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.